హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం పడుతోంది. ఉప్పల్, మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వాన పడింది. ఈ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది. భూదాన్, పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామ్నగర్ని వరద చుట్టుముట్టింది. ఇళ్లల్లోకి నీరు చేరింది. కాలనీ చెరువులా మారిపోయింది. ఉప్పొంగిన వరద నీటిలో కొట్టుకుపోయి విజయ్ అనే వ్యక్తి మరణించాడు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్యలకు పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్యలోకి వరద రావడంతో తన సోదరుణ్ణి కోల్పోయానని మృతుని సోదరి కన్నీరు మున్నీరవుతోంది. వర్షం పడ్డది, ఆ నీళ్ళలో కొట్టుకొని పోయింది సార్. ఇది ఎప్పుడు అంతే, ఎప్పుడు నీళ్ళు వస్తానంట. వర్షం పడితే ఈడు వరకు నీళ్ళు వస్తాయి. చాలా కష్టం ఉంది సార్ ఇక్కడ గల్లి అయితే. మా తమ్ముడు ప్రాణాలు పోయిందంటే నీళ్ళనే అంతే సార్. ఇంకా ఏం చెప్పలేను ఇంకా నేను. మరి బాధ అనిపిస్తుంది సార్. ఉన్న ఒక్కడు తమ్ముడు పోయిండు, అమ్మ నాన్న లేరు. ఇక మేము ముగ్గురమే సార్. తెలుసా, మేము ముగ్గురమే సార్. నేను వచ్చి రారా ఒకరోజు నా దగ్గర ఉండంటే కూడా ఉండకపోతుండే సార్ మా తమ్ముడు.